రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో నిజమెంత? అది కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమా రావడం అయితే ఇదే మొదటిసారట. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ చాలా ఆసక్తికరంగా విలువలతో కూడిన పొలిటికల్ అలాగే అవినీతి చుట్టూ అల్లుకున్న మూవీ స్టోరీ అట. ఇంతకీ రామ్ చరణ్ కోసం అయితే శంకర్ ఎలాంటి కథ రెడీ చేశాడనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ప్రజల చుట్టూ బతుకుతూ ప్రజల కోసం పోరాడే యోధుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రలోని కథనం సాగుతుంది. అలాంటి కథ తెర మీద చూస్తే రామ్ చరణ్ శంకర్ మూవీ లెక్క అయితే బాక్స్ ఆఫీస్ అయితే అబ్బా అనాల్సిందే. ఇలాంటి అద్భుతమైన మూవీ స్టోరీ ఏంటే ఫుల్ గా తెలుసుకుందాం. గేమ్ చేంజర్ మూవీ ఇదే కథ అంటూ ఒక వర్గం వారైతే అంటున్నారు. అంతేకాకుండా ఇందులో ముగ్గురు విలన్స్ కూడా కనిపిస్తున్నారట. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ అయితే గ్లోబల్ గా ఎంత పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ గా ఎంతో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే వచ్చిన ఆచార్య అయితే డిజాస్టర్ గా మిగిలింది. కానీ అందులో రామ్ చరణ్ మెయిన్ హీరో కాకపోవడంతో రామ్ చరణ్ నుంచి RRR తర్వాత వచ్చే సినిమాపై మెగా అభిమానులు అయితే ఎన్నో అంచనాలు అయితే పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తదుపరి సినిమా గేమ్ చేంజర్ అవ్వడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం దాదాపు 3 సంవత్సరాల నుండి షూటింగ్ అయితే జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా ఇంకా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. ప్రెసెంట్ అయితే సినిమా విశాఖపట్నంలో కీలకమైన షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంపై అఫీషియల్ అప్డేట్స్ రాకపోవడంతో లీక్ అయిన ఫోటోలు అలాగే సినిమా గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న కథ అయితే అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. ప్రెసెంట్ అయితే సినిమా గురించి వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం అయితే డైరెక్టర్ శంకర్ అయితే సినిమా కథ నేపథ్యాన్ని ముగ్గురు రాజకీయ విలన్ల ఆధారంగా తీసుకుని తీస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా ముగ్గురు సూపర్ యాక్టర్స్ కూడా తీసుకున్నారు శంకర్. శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద సినిమా కథ మొత్తం నడుస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ అయితే వెన్నుపోటు పొడిచి ఆ పొలిటికల్ పార్టీ లేకుండా చేస్తాడు. ఇక శ్రీకాంత్ వారసుడు ఎస్జే సూర్య అయితే అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు కూడా వేస్తూ ఉంటాడు. మరి ఎస్జే సూర్యకి నవీన్ చంద్ర కొడుకా లేక తమ్ముడా అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సింది. జనం సొమ్మును ఆశలను పీల్చి పిప్పి చేసే ఈ రాక్షసులను ఎలాగైనా ఆఫీసర్ గా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలా ఆట కట్టిస్తాడనేదే సినిమా కథట. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథలో చాలా ఎమోషన్స్ అలాగే ఎలివేషన్స్ ఉంటాయని కూడా అంటున్నారు. మరో పక్క ఈ మధ్య సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటోలో హీరోయిన్ కియారా అద్వానీ చీరలో కనిపిస్తుంటే ఆమె పాత్ర కూడా సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉండే పాత్రని ఏదో కేవలం చరణ్ తో డాన్సులు చేయడానికే పరిమితం కావడం లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రెసెంట్ దేశమంతా ఎన్నికల వాతావరణంలో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ వచ్చి ఉంటే బాగుండేది. అయితే దర్శకుడు శంకర్ ఆలస్యం వల్ల చిత్రం ఈ సంవత్సరం చివరిలో కానీ విడుదలయ్యేట్టు కనిపించడం లేదు.